Hello friends, very good morning. So friends, this is a special video on Down to Earth weekly compilation friends. ఇది మనం 1st June to 7th June 2024లో డౌన్ టు ఎర్త్లో మనకి పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని కొన్ని పిక్ చేసుకున్నాము. సో పిక్ చేసుకుని మనం ఏంటి అంటే వాటిని ఇక్కడ స్టడీ చేస్తామన్నమాట. ఓకేనా? సో డౌన్ టు ఎర్త్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఓకే, ఇన్ దట్ కాంటెక్స్ట్ లెట్ us start the first article. There is an urgent need to know the present status of the great Indian bustard population. So there is something called as a great Indian bustard అని చెప్పేసి అయితే కనుక మనకు ఉందన్నమాట. దిస్ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ బర్డ్ స్పీసీస్. సో దాని గురించి ఏంటి అని అంటే కనుక మనకి ఈ పాయింట్ ఆఫ్ డిస్కషన్ మనకి ఇక్కడంతా కూడా. సో ఓకే, ఇఫ్ యూ సీ దిస్ పర్టికులర్ ఇంపార్టెంట్ పాయింట్, లెట్ us see. సో దిస్ వాజ్ ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ స్పీసీస్ అనమాట. ఇది మనకి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ స్పీసీస్. సో ఈ స్పీసీస్ని మనం ఇచ్చేసినట్లయితే కనుక ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ చూడండి. సో మనం ఏంటి అని అంటే మొత్తం న్యూస్ ఆర్టికల్స్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్కి సంబంధించినవి అన్నీ మనం చదివి, సో దీంట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏది ఇంపార్టెంట్ అని సమ్మరీగా మనం అయితే కనుక ఇక్కడ రాసుకున్నాము. సో దట్ దీస్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం రాసినటువంటి ప్రతి పాయింట్ కూడా మనకి ఇందులో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇన్ దట్ కాంటెక్స్ట్, సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఫ్రెండ్స్. సో ఇట్ ఈస్ ఏ బస్టర్డ్ స్పీసీస్ ఫౌండ్ ఇన్ అవర్ ఇండియన్ సబ్ కాంటినెంట్. బస్టర్డ్ అంటే జనరల్లీ హెవీ ఆర్ బేసికల్లీ ఏదైనా ఒక లార్జ్ బర్డ్ని మనం బస్టర్డ్ అంటాం అనమాట. సో ఇట్ ఈస్ ఏ బస్టర్డ్ స్పీసీస్ దట్ ఈస్ ఫౌండ్ ఇన్ అవర్ ఇండియన్ సబ్ కాంటినెంట్. సో ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఆర్డియోటిస్ నిగ్రిసెప్స్. సో యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో ఒక్కొక్కసారి సైంటిఫిక్ నేమ్స్ కూడా అడుగుతూ ఉంటారనమాట. సో ఓకేనా, దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి, దేంతో పిలుస్తారు, వాట్ ఈస్ ఇట్ సైంటిఫిక్ నేమ్ అని చెప్పేసి కూడా మనకు పిలుస్తూ ఉంటారు. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎందుకంటే ఇట్ వాస్ ద క్రిటికల్లీ ఎండేంజర్డ్ బర్డ్ అనమాట మనకి ఇది. సో ఇన్ దట్ కాంటెక్స్ట్లో మనకి ఆర్డియోటిస్ నిగ్రిసెప్స్ ఈజ్ బేసికల్లీ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ బర్డ్. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది మనకి ఏంటి అని అంటే ఆల్ ఓవర్ ఇండియా మనకి ఏంటి అంటే ఈ యొక్క బర్డ్ అవైలబుల్ ఉండదు ఫ్రెండ్స్, ఓన్లీ కొన్ని పాకెట్స్ మాత్రమే ఉంటుందన్నమాట. అంటే రాజస్థాన్లోని, గుజరాత్లోని, సమ్ పోర్షన్స్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ సమ్ పోర్షన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ ఏరియాస్లో మెయిన్గా మాత్రమే మనం ఈ యొక్క గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ స్పీసీస్ని చూడొచ్చు. ఈవెన్ దీని యొక్క హ్యాబిటాట్ గురించి అడుగుతారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కన్ఫైన్డ్ టు ఎక్స్ట్రీమ్లీ టు నార్త్ ఈస్ట్ ఇండియా ఓన్లీ, ఇలాంటి క్వశ్చన్స్ మనకైతే అడుగుతూ ఉంటారనమాట. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ద వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ దట్ ఈస్ గుజరాత్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రాజస్థాన్, ఈ స్టేట్స్లోనే మనకి యొక్క గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ యొక్క స్పీసీస్ యొక్క ప్రివలెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. And this bird species is also found in Gujarat and even some other pockets of Maharashtra and as well as Andhra Pradesh. సో ఇక్కడ మనకైతే కనుక అవైలబుల్ ఉంటుందన్నమాట ఈ పర్టికులర్ బర్డ్ అనేటువంటిది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఐయుసిఎన్ స్టేటస్ ఈజ్ యాక్చువల్లీ క్రిటికల్లీ ఎండేంజర్డ్ అనమాట ఈ పర్టికులర్ బర్డ్ అనేటువంటిది. ఐయుసిఎన్ అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ కదా, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అంటాం కదండి, ఐయుసిఎన్. వీళ్ళు ఏంటి అని అంటే కనుక మొత్తం ఈ యొక్క స్పీసీస్ని రకరకాల కేటగిరీస్లో క్లాసిఫై చేస్తూ ఉంటారనమాట. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఎండేంజర్డ్, లేకపోతే క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఇలా రకరకాల పేర్లు, వల్నరబుల్, లీస్ట్ కన్సర్న్, లీస్ట్ కన్సర్న్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే సో రకరకాల కేటగిరీస్లో స్పీసీస్ని అయితే ప్లేస్ చేస్తారు. సో ఇంకా హయ్యెస్ట్ కేటగిరీ అంతరించిపోయింది అని అంటే ఎక్స్టింక్ట్ అని అర్థం. ఇంకా అంతరించిపోవడానికి సిద్ధంగా ఇంకా మనం ఎటువంటి ప్రివెంటివ్ మెజర్స్, మనం ప్రొటెక్టివ్ మెజర్స్ మనం తీసుకోకపోతే ఇప్పుడు ఈ స్పీసీస్ కూడా అంతరించిపోతాయి అనేటువంటి వాటిని క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో పెడతాం అన్నమాట. అయితే మన యొక్క గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఈజ్ యాక్చువల్లీ ఏ క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్, వెరీ ఇంపార్టెంట్. సో ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గురించి అయితే కనుక ఫర్ షూర్ యూపీఎస్సీ ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్లో చాలాసార్లు దీని మీద క్వశ్చన్ అయితే అడిగారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ దేర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ సో ఇన్ ఫ్యూచర్ యాజ్ వెల్, బీట్ ఇన్ 2024 or 2025. సో వెరీ ఇంపార్టెంట్ అనమాట మనకి. ఓకేనా, దెన్ నెక్స్ట్ ఐయుసిఎన్ స్టేటస్ ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో నెక్స్ట్ వచ్చేసి సైట్స్ స్టేటస్ కూడా తెలుసుకుంటాం అనమాట. అది ఏ అపెండిక్స్లో ప్లేస్ చేశారు అని చెప్పేసి అపెండిక్స్ నెంబర్ 1లో ప్లేస్ చేశారు. సైట్స్ అంటే కన్వెన్షన్ ఆన్
ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆన్ ఎండేంజర్డ్ స్పీసీస్, ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫానా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్లోరా, ఫోనా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్లోరా. సో దీంట్లో మనకి ఏంటి అని అంటే కనుక 3 అపెండిక్సెస్ ఉంటాయి మనకి. దాంట్లో అపెండిక్స్ నెంబర్ 1లో ప్లేస్ చేశారు. అపెండిక్స్ నెంబర్ 1లో ఏదైనా స్పీసీస్ని ప్లేస్ చేశారు అని అంటే హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ అనేటువంటిది ఇస్తారు. అండ్ ఇట్స్ ట్రేడ్ ఈజ్ కంప్లీట్లీ ప్రొహిబిటెడ్ అనమాట. అపెండిక్స్ 2లో ఇంకొంచెం తక్కువ డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్, అపెండిక్స్ 3లో రిమైనింగ్ అదర్ స్పీసీస్. అలా మనకి ఏంటంటే సైట్స్ కన్వెన్షన్లో అయితే కనుక ప్లేస్ చేస్తాం అనమాట. IUCN స్టేటస్ ఏంటి? క్రిటికల్లీ ఎండేంజర్డ్. సైట్స్ కన్వెన్షన్లో దాని ప్లేస్ ఎక్కడ ఉంది? అపెండిక్స్ 1లో ఉంది. సైట్స్ అనేటువంటిది ఏంటి? ఒక అంతర్జాతీయమైనటువంటి ఇంటర్నేషనల్ కన్వెన్షను ఇల్లీగల్ ట్రేడ్ని ప్రొహిబిట్ చేయడానికి మనకు ఉన్నటువంటి కన్వెన్షన్ అనమాట. అండ్ మరి మన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో నేషనల్ లెవెల్లో మనకి ఏంటంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అని చెప్పేసి ఉంది. దాంట్లో మనం ఏంటంటే షెడ్యూల్ నెంబర్ 1లో ప్లేస్ చేసాం అనమాట. దీన్ని షెడ్యూల్ నెంబర్ 1లో ప్లేస్ చేసాము అని అంటే హయ్యెస్ట్ ప్రొటెక్షన్ మనం ఇస్తామన్నమాట మన కంట్రీలో. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో సైట్స్ అనేటువంటిది. నేషనల్ లెవెల్లో మన కంట్రీ లెవెల్లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఓకే, ఇక్కడ కూడా మనం ఏంటంటే షెడ్యూల్ నెంబర్ 1లోనే ప్లేస్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్ నెంబర్ 1లో ఇంకొక స్పీసీస్ ఏముంది అని అంటే టైగర్ స్పీసీస్. సో టైగర్ ఈజ్ ఆల్సో ప్లేస్డ్ అండర్ షెడ్యూల్ నెంబర్ 1 అండ్ వీఆర్ ప్రొవైడింగ్ ద హయ్యెస్ట్ ప్రొటెక్షన్ టు ఇట్ అనమాట. ఓకేనా? నౌ సో దేర్ ఆర్ సమ్ ఈ బేసిక్ పాయింట్స్ ఫ్యాక్ట్స్ మీకు అర్థమైనట్లయితే కనుక దెన్ వాట్ ఆర్ ద థ్రెట్స్ టు దట్ ఆఫ్ ద జిప్ అంటే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్కి ఏమేమి థ్రెట్స్ ఉన్నాయి? ఫస్ట్ ఇంపార్టెంట్ ఫోర్మోస్ట్ థ్రెట్ ఏంటి అని అంటే కనుక ద కొలిజన్ విత్ ద పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్. సో ఈ యొక్క గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బర్డ్ స్పీసీస్ ఏంటి అని అంటే కనుక సో ఈ పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఉంటాయి కదండి, వాటితో కొలైడ్ అయిపోయి చనిపోతున్నాయి అన్నమాట ఇవన్నీ కూడా, ఈ బర్డ్స్ అనేటువంటివి. సో ఈవెన్ సుప్రీంకోర్టు కూడా దీని గురించి అయితే రీసెంట్గా మాట్లాడారు. అండ్ ఈవెన్ వీటిలన్నిటినీ కేబుల్స్ అన్నిటినీ కూడా ట్రాన్స్మిషన్ లైన్స్ని కేబుల్స్ అన్నిటినీ కూడా అండర్ గ్రౌండ్ సో చేస్తే కనుక అట్లీస్ట్ ఈ యొక్క గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఉన్నటువంటి హ్యాబిటాట్ ఏరియాలో మనం వీటిల్ని ఈ కొలిజన్స్ని తప్పించవచ్చు కదా అని చెప్పేసి ఏంటి అని అంటే కనుక సో ఈవెన్ సుప్రీంకోర్టు కూడా దీని మీద కమెంట్ చేస్తోందన్నమాట. సో ఓకేనా, మరి ఇన్ దట్ కాంటెక్స్ట్లో మరి ఎప్పుడైతే సుప్రీంకోర్టు కూడా కమెంట్ చేస్తోందో దెన్ ఇన్ దట్ కాంటెక్స్ దట్ పర్టికులర్ బర్డ్ స్పీసీస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కదండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి హంటింగ్. సో ఇట్స్ ఏ మైగ్రేటరీ బర్డ్ అండి. యాక్చువల్లీ మనకి ఇది మైగ్రేటరీ బర్డ్ అనమాట. అంటే మెయిన్లీ పాకిస్తాన్ పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్కి మైగ్రేట్ అవుతూ ఉంటుంది. అక్కడ సో దీని ఫర్ ఇట్స్ మీట్ సో దీన్ని ఏంటి అని అంటే హంట్ చేసేస్తున్నారనమాట. సో దాని మూలాన కూడా వీటి యొక్క పాపులేషన్ అనేటువంటిది మనకి తగ్గిపోతుంది. అండ్ లాస్ ఆఫ్ హ్యాబిటాట్ అంటే దీని యొక్క హ్యాబిటాట్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది అని అంటే అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్, అగ్రికల్చర్ని అది కూడా ఓవర్గా ఎక్స్పాండ్ చేసేయటం మూలన ఈవెన్ ఈ యొక్క గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ యొక్క హ్యాబిటాట్ ఏరియాస్ అన్నీ కూడా ఏంటి అని అంటే కనుక అగ్రికల్చర్ ఎక్స్పాండ్ చేసేస్తున్నారు. సో దాని మూలన ఏంటి అని అంటే వీటి యొక్క హ్యాబిటాట్ కూడా తగ్గిపోతుంది. హ్యాబిటాట్ ఎప్పుడైతే తగ్గిపోతుందో పాపులేషన్ కూడా అలా స్లోగా డిక్లైన్ అయిపోతుంది అన్నమాట. దీస్ ఆర్ వెరీ సీరియస్ థ్రెట్స్ ఇవైతే కనుక మనకి టు దట్ ఆఫ్ ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పాపులేషన్. సో వీటిల్ని మనం కంట్రోల్ చేయగలిగితే, వీటిల్ని మనం ప్రివెంట్ చేయగలిగితే కనుక సో మనకి ఏంటి అని అంటే కనుక అప్పుడు మనం ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ స్పీసీస్ని క్రిటికల్లీ ఎండేంజర్డ్ నుంచి సో కొంచెం వెనక్కి మనం కాపాడుకోవడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి ఏంటంటే ఎక్స్పర్ట్స్, వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా మాట్లాడుతున్నారనమాట. మరి సమ్ ఆఫ్ ది ఇనిషియేటివ్స్ తీసుకుని ఉండాలి కదా. సో ద ఫస్ట్ ఇనిషియేటివ్ ఏంటి అని అంటే కనుక ప్రాజెక్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటారు. ఈ ఇనిషియేటివ్ మనకి రాజస్థాన్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నారు. ఈ ఇనిషియేటివ్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే టు డెవలప్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు రిడ్యూస్ ద హ్యూమన్ ప్రెజెన్స్ ఇన్ దేర్ హ్యాబిటాట్స్. సో వీటి యొక్క హ్యాబిటాట్స్లో అంటే పర్టికులర్లీ అనుకున్నాం కదండి రాజస్థాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ గుజరాత్ ఏరియాస్లో ఉంది అని చెప్పేసి వీటి యొక్క పాపులేషన్ మెయిన్గా. సో ఓకే, సో పాపులేషన్ మెయిన్గా మనకి ఏంటి అంటే రాజస్థాన్ గుజరాత్ ఏరియాస్లో ఉంది అని చెప్పేసి మనం అనుకున్నాం కదా. సో అక్కడ ఏంటి అని అంటే ఈ హ్యాబిటాట్స్ వీటి ఎక్కడైతే ఉంటాయో అక్కడ పర్టికులర్లీ ఫర్ మెయిన్ ఫెసిలిటీస్ అనమాట. ఇంకా ఈ హ్యాబిటాట్ని కన్జర్వ్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అయితే కనుక డెవలప్ చేస్తున్నారు. సో దట్ హ్యూమన్ ప్రెజెన్స్ అంతటిని కూడా కంప్లీట్గా తగ్గించడానికి. అండ్ అలాగే ఒక కన్జర్వేషన్ బ్రీడింగ్ ఫెసిలిటీని కూడా అయితే ఎస్టాబ్లిష్ చేశారు ఇన్ డెజర్ట్ నేషనల్ పార్క్ ఇన్ రాజస్థాన్.
ఒక బ్రీడింగ్ ఫెసిలిటీని కూడా మనకి ఏంటి అని అంటే కనుక యాడ్ చేయడం అయితే జరిగింది. ఇనిషియేట్ చేయడం అయితే జరిగింది. ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, రాజస్థాన్ గవర్నమెంట్ ప్లస్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో మీరు ఏంటి అని అంటే వాట్ ఆర్ ద ఇనిషియేటివ్స్ దట్ హ్యావ్ బీన్ టేకెన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, వాట్ ఆర్ ద థ్రెట్స్ టు దట్ ఆఫ్ ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అసోసియేటెడ్ విత్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేటువంటి విషయాలన్నీ కూడా మీకు అయితే కనుక తెలుస్తాయి అన్నమాట ఇక్కడ. సో రఫ్లీ వీటి పాపులేషన్ అయితే కనుక ఈవెన్ 100 to 150 ఉంది తప్ప. సో పాపులేషన్ ఈజ్ వెరీ 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 లో అండి. ఓకేనా. సో దెర్ ఈస్ అన్ అర్జెంట్ నీడ్ దేర్ ఫోర్ నీడ్ టు నో ద ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పాపులేషన్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇక్కడ మాట్లాడుతున్నారనమాట. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. లెట్ us గో టు ద నెక్స్ట్ ఆర్టికల్. సో ద నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి మనకి, ఆన్ వరల్డ్ ఓషన్స్ డే 2024 IUCN chief urged the countries to strive for the high seas biodiversity treaty. ఫ్రెండ్స్ ఇది ఒక ఇంపార్టెంట్ ట్రీటీ అనమాట. ఇది మనకి 2023లో సైన్ చేశారు ఈ పర్టికులర్ ట్రీటీని. ఎందుకంటే బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడానికి. సో ఓకేనా, అంటే మెరీన్ ఆర్గానిజమ్స్ వీటిలన్నిటినీ కూడా ప్రొటెక్ట్ చేయడానికి. అయితే ఎక్కడ, హై సీస్లో. అసలు హై సీస్ అంటే అర్థం ఏంటి అన్నది తెలియాలంటే ముందు ఈ పర్టికులర్ ట్రీటీ కంటే ముందు ఒక ఇంపార్టెంట్ కన్వెన్షన్ ఉంది. ఆ కన్వెన్షన్ కనుక మీకు తెలిసినట్లయితే ఈ హై సీస్ బయోడైవర్సిటీ ట్రీటీ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సరేనా. సో ఆ ట్రీటీ పేరు ఏంటి అని అంటే కనుక అన్క్లాజ్. ఇది మొన్న ఎడిటోరియల్లో కూడా వచ్చింది ఫ్రెండ్స్, ఇది అన్క్లాజ్ అనేటువంటిది. అయితే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద సీ అంటారనమాట. అంటే మెరీన్ రిలేటెడ్ విషయాలన్నిటి గురించి కూడా ఇంటర్నేషనల్గా ఒక ఇంపార్టెంట్ అగ్రిమెంట్ ఏదైనా ఉందంటే అది అన్క్లాజే. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద సీ అంటే ఇప్పుడు కోస్టల్ వాటర్స్లో మన పర్టికులర్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ అంటారనమాట. అంటే మన యొక్క కంట్రీ పరిధి ఎక్కడ వరకు అనేటువంటి విషయాలు, ఈ మెరీన్ ఏరియాస్ అన్నీ కూడా మల్టిపుల్ జోన్స్గా డివైడ్ చేయడాలు, ఇవన్నీ కూడా ఏంటి అని అంటే కనుక మనకి ఈ పర్టికులర్ కన్వెన్షన్ ద్వారానే వస్తాయన్నమాట. చూడండి, ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ that established the legal framework for all the marine and maritime activities. So marine and as well as maritime activities related అన్నిటికీ కూడా ఒక ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఏదైనా ఉందంటే అది అన్క్లాజే, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద సీ. ఓకేనా. దీనికి ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సింపుల్గా లా ఆఫ్ ద సీ. అంటే లాస్ట్ 3 letters LOS కదా. LOS అంటే లా ఆఫ్ ద సీ, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద సీ అనమాట. అయితే ఈ పర్టికులర్ కన్వెన్షన్ మనకి 1982లో సైన్ చేశారు ఫ్రెండ్స్. ఎప్పుడు 1982లో. ఈ కన్వెన్షన్ ఏం చేస్తుందంటే మనకి ఉన్న మెరీన్ ఏరియాస్ అంతటినీ కూడా 5 జోన్స్గా డివైడ్ చేస్తారనమాట. లైక్ ద ఫస్ట్ వన్ ఈజ్ ఇంటర్నల్ వాటర్స్, సెకండ్ వన్ ఈజ్ టెరిటోరియల్ సీ, థర్డ్ వన్ ఈజ్ కంటిగ్యూస్ జోన్, ఫోర్త్ వన్ ఈజ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ హై సీస్. ఇంటర్నల్ వాటర్స్, టెరిటోరియల్ సీ, కంటిగ్యూస్ జోన్, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అండ్ యాజ్ వెల్ యాజ్ హై సీస్. ఈ అన్క్లాజ్కి సంబంధించిన విషయాలు మళ్ళీ మనం డిస్కస్ చేద్దామండి. ఎందుకంటే బికాజ్ మన పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఈవేళ ఆర్టికల్కి అసోసియేటెడ్గా మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఈ ఇంటర్నల్ వాటర్స్ని, టెరిటోరియల్ సీని, కంటేజియస్ జోన్, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ని మనం తర్వాత మాట్లాడదాము. ఈవేళ మన కాన్సన్ట్రేషన్ మొత్తం దీని మీద ఉంటుందన్నమాట, హై సీస్ మీద ఉంటుంది. హై సీస్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఒక ఇండియన్ మ్యాప్ తీసుకున్నాం అనుకోండి, సదరన్ ఇండియా తీసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ ఉంది. ఓకేనా, బే ఆఫ్ బెంగాల్ ఉంది మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడేమో ఇండియన్ ఓషను, ఇక్కడ వచ్చేసి మనకి అరేబియన్ సీ ఉంది కదా మనకి ఇక్కడ. ఈ విషయాలు మనకు ఆల్రెడీ తెలుసు. తెలిసిన విషయాల నుంచి కొత్త విషయాలు తెలుసుకోవడమే అండి ద లెర్నింగ్ అనేటువంటిది. సో ఓకేనా, ఇప్పుడు ఇక్కడ కోస్టల్ దగ్గర మీరు నిలబడి, ఇక్కడ బేస్ లైన్ అంటారనమాట దీన్ని. ఇక్కడ మీరు నిలబడి ఇక్కడ నుంచి 200 నాటికల్ మైల్స్, ఎంత 200 నాటికల్ మైల్స్, 1 నాటికల్ మైల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ అరౌండ్ 1.8 కిలోమీటర్స్ వస్తుంది అనమాట మనకి. ఓకేనా, అలాగా మనం ఏంటంటే 200 నాటికల్ మైల్స్ అంటే లైక్ అప్రాక్సిమేట్లీ ఒక 400 కిలోమీటర్స్ మీరు ఒక షిప్ తీసుకుని వెళ్ళిపోండి అలా తిన్నగా. బే ఆఫ్ బెంగాల్లోకైనా, అరేబియన్ సీలోకైనా, ఇండియన్ ఓషన్లోకైనా సరే, ఎక్కడికైనా సరే అలా తిన్నగా వెళ్ళిపోతే ఒక పాయింట్కి వస్తారు కదా. సో ఇలా చుట్టూరు ఒక పాయింట్కి వస్తారు కదా, అక్కడ వరకు
మనకి ఈ ఈజెడ్ ఉంటుంది. ఏది? ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. అంటే ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో ఉన్నటువంటి మినరల్స్ని కానివ్వండి, లేకపోతే ఏమైనా ఆయిల్ రిసోర్సెస్ ఉంటే అవి కానివ్వండి, సో మెరీన్ ఫిషెస్ ఇవి కానివ్వండి, అవంతా కూడా మన రిసోర్సే అనమాట. అవన్నీ కూడా ఎవ్వరూ కూడా వీటిల్ని అక్కడ దాకా మన యొక్క పరిధి ఉంటుంది. పరిధి అంటే దాన్ని ఏమంటామంటే మనం ఇంగ్లీష్లో ప్రొఫెషనల్గా నేషనల్ జ్యూరిస్డిక్షన్ అంటారు. అక్కడ వరకు నేషనల్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ఏ కంట్రీకి ఆ కంట్రీస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు శ్రీలంక ఉందనుకోండి, కిందన శ్రీలంక నుంచి కూడా మీరు ఏంటి కోస్టల్ దగ్గర నిలబడటం, 200 నాటికల్ మైల్స్ వెళ్ళిపోవడం ముందుకి. అక్కడ వరకు ఏమవుతుంది? అది శ్రీలంక యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. అది ఇంకా ఆ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ దాటిన తర్వాత, అంటే ఎక్స్క్లూజివ్ 200 నాటికల్ మైల్స్ అయిపోయిన తర్వాత ఉన్నటువంటి మరి అక్కడ కూడా ఇంకా సముద్రం ఉంటుంది కదా, వాటర్స్ ఇంకా ఉంటాయి కదా, దానంతటినీ కూడా మనకి హై సీస్ అంటారు. హై సీస్లో ఉండేటువంటి రిసోర్సెస్, అవి ఆయిల్ రిసోర్సెస్ అయినా మెరీన్ రిసోర్సెస్ అయినా ఏవైనా కూడా అవి అందరివి అనమాట, అన్ని దేశాలవి. ఓకేనా? ఇట్స్ ఏ బేసికలీ ద రిసోర్స్ టు కంప్లీట్ మ్యాన్ కైండ్. అంతే తప్ప మళ్ళీ మనం ఇండియా హై సీస్లో కూడా అది మనది అని చెప్పేసి మనం చెప్పలేమన్నమాట, చెప్పకూడదు. దట్ ఈస్ వాట్ ఈస్ హై సీస్. సో ఓకేనా? ఇప్పుడు హై సీస్లో మనకేంటి రిసోర్సెస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనకు ఉంటాయి కదా హై సీస్లో. అంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ వరకు మనం చూసుకుంటాం, ఏ దేశానికి ఆ దేశం. హై సీస్లో అందరివి. మరి అందరివి అన్నప్పుడు జనరల్గా ఏమవుతుంది? పెద్ద పెద్ద కంట్రీసే సో దాంట్లో ఎక్స్ప్లాయిట్ చేయడానికి చూస్తాయి, చిన్న చిన్న కంట్రీస్కి అవకాశాలు ఉండవు. కాబట్టి ఇండిస్క్రిమినేట్ యూజ్ అయిపోతుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి మినరల్ రిసోర్సెస్ని కూడా ఏమైనా మనం ఎక్స్ప్లాయిట్ చేయాలి అని అనుకుంటే కనుక మీకు లైసెన్స్ కావాలి. ఇప్పుడు ఒక వెహికల్ డ్రైవ్ చేయాలి అని అంటే లైసెన్స్ ఎలా కావాలో, హై సీస్లో ఉండేటువంటి మినరల్స్ని తీసుకోవాలి అన్నా, ఎక్స్ప్లోర్ చేయాలి అన్నా, ఎక్స్ప్లాయిట్ చేయాలన్నా, ఆ ఆయిల్ రిసోర్సెస్ని మీరు యూస్ చేసుకోవాలన్నా కూడా మీకు లైసెన్స్ కావాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం లైసెన్స్కి ఇక్కడ ఆర్టీఓ దానికి ఎలా వెళ్తాము? ఇక్కడ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీకి ఎలా వెళ్ళాలన్నమాట. ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ దీని పని ఏంటి? ఏ అయితే కంట్రీస్ దీనికి అప్లై చేస్తాయో వాళ్ళకి లైసెన్స్ ఇవ్వడం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఏరియా ఇచ్చేస్తారు, అంటే సమ్ అరౌండ్ 75,000 స్క్వేర్ కిలోమీటర్స్. ఈ ఏరియా ఆఫ్ వాటర్ అంతట్లో కూడా ఉన్న మినరల్ రిసోర్సెస్ లేకపోతే ఇవి కూడా నువ్వు ఒక 10 years పాటు నీకు లైసెన్స్ ఇస్తాం, నువ్వు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు, నువ్వు ఎక్స్ప్లాయిట్ చేసుకోవచ్చు అని చెప్పి లైసెన్స్ అనేటువంటిది ఇస్తారనమాట. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ. అయితే దీని గురించి కూడా మనం అంతలా మాట్లాడక్కర్లేదు, కానీ సింపుల్గా చూడండి. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1994. 1982లో కన్వెన్షన్ సైన్ అయింది ఫ్రెండ్స్. 1994లో ఫోర్స్లోకి వచ్చింది. ఈ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అనేటువంటి బాడీని మనకి అన్క్లాజ్ అనేటువంటి కన్వెన్షన్ క్రియేట్ చేసింది. ఓకేనా? దట్ టు రెగ్యులేట్ ద మైనింగ్ అండ్ రెగ్యులేటెడ్ యాక్టివిటీస్ ఇన్ ద ఇంటర్నేషనల్ సీబెడ్ బియాండ్ ద నేషనల్ జ్యూరిస్డిక్షన్. మరి ఇక్కడ దాకా మన పరిధి ఉంటుంది కదా, ఎక్కడ దాకా? 200 నాటికల్ మైల్స్ దాకా. అది దాటిన తర్వాత అంత హై సీసే, అంటే బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్. ఓకే, సో కింగ్స్టన్ జమైకాలో అయితే కనుక దీని హెడ్ క్వార్టర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మనకి. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రాంటింగ్ ద లైసెన్సెస్ అండ్ రెగ్యులేటింగ్ ద యాక్టివిటీస్ రిలేటెడ్ టు ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ మినరల్ రిసోర్సెస్ ఇన్ ద ఇంటర్నేషనల్ సీబెడ్. ఈ యొక్క ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ యొక్క పర్పస్ ఏంటి అని అంటే లైసెన్సెస్ అనేటువంటివి ఇవ్వడమే దేశాలన్నిటికీ కూడాని. ఓకేనా? సో దట్ వాళ్ళకి ఇచ్చినటువంటి పీరియడ్లో వాళ్ళు ఏం చేస్తారో అక్కడ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఉంటారు రిసోర్సెస్ అన్నిటినీ కూడాని. ఈవెన్ మనం కూడా ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ దగ్గర అప్లై చేసాము. సెంట్రల్ ఇండియన్ ఓషన్లో కూడా మనకి ఏంటి అంటే పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అంటాం అనమాట. పాలీమెటాలిక్ నాడ్యూల్స్. సో వాటిని ఇది చేసుకోవడానికి కూడా మనం లైసెన్స్ అయితే కనుక మనం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు హై సీస్ ట్రీటీ. ఇప్పుడు నాకు తెలిసి మీరు ఈ పదాన్ని ఇప్పుడు బెటర్గా అప్రిషియేట్ చేయగలరు, హై సీస్ ట్రీటీ. ఎందుకంటే హై సీస్ అంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ దాకా కాకుండా ఆ తర్వాత ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉంటుందో అదంతా కూడా హై సీసే. ఇప్పుడు అందులో మినరల్ రిసోర్సెస్ అవి కూడా ఎక్స్ప్లాయిట్ చేయాలి అని అంటే కనుక ఎవరి పర్మిషన్ కావాలో మీకు తెలుసు, ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ పర్మిషన్. ఇప్పుడు ఈ ట్రీటీ ఏం మాట్లాడుతుందంటే, ఇప్పుడు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ వరకు అంటే ఏ దేశం వరకు ఆ దేశం చూసుకుంటారు. మరి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ దాటిన తర్వాత ఉన్న ఏరియా హై సీస్లో ఉన్నటువంటి బయోడైవర్సిటీని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? ఎవ్రీబడి వాంట్ పవర్, ఎవ్రీబడి వాంట్ రిసోర్సెస్, బట్ నోబడి వాంట్ రెస్పాన్సిబిలిటీ. అంతే కదండి. సో కాబట్టి ఈ హై సీస్లో ఉన్నటువంటి బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయటానికి చేసుకున్నటువంటి ట్రీటీయే హై సీస్ ట్రీటీ. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ BBJN అంటారనమాట. BBJN అంటే బయోడైవర్సిటీ
ఎక్కడంట బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్. ఇక్కడ వరకు మనకి నేషనల్ జ్యూరిస్డిక్షన్ అని మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, 200 నాటికల్ మైల్స్ వరకు. అది దాటిన తర్వాత అంటే బియాండ్ ద నేషనల్ జ్యూరిస్డిక్షన్. అక్కడ ఏం ప్రొటెక్ట్ చేస్తున్నారు మీరు? బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేస్తున్నారు. అంటే బయోడైవర్సిటీ బియాండ్ ద నేషనల్ జ్యూరిస్డిక్షన్. దట్స్ ఇట్. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఎస్, ఆ ట్రీటీ అనమాట ప్రొటెక్ట్ చెయ్యాలి అని చెప్పి మార్చ్ 2023లో లాస్ట్ ఇయర్ మనకి ఏంటంటే ట్రీటీని సైన్ చేయడం జరిగిందనమాట. ఫర్ ద కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ యూసేజ్ ఆఫ్ బయోడైవర్సిటీ ఇన్ ఏరియాస్ బియాండ్ ద నేషనల్ జ్యూరిస్డిక్షన్. ఓకే, కానీ ఈ ట్రీటీ ఇంకా ఫోర్స్లోకి రాలేదు. ఎందుకంటే ఈ ట్రీటీని అట్లీస్ట్ 60 మెంబర్స్ రాటిఫై చేయాలి. 60 మెంబర్స్ రాటిఫై చేయాలి. కానీ ఎంతమంది చేశారు ప్రస్తుతానికి? ఓన్లీ 7 మెంబర్స్ మాత్రమే సైన్ చేశారనమాట. ఇంకా రాటిఫై చేశారు, ఇంకా అయితే రాటిఫై చేయలేదు. 60 మెంబర్స్ రావాలి, ఇంకా 53 మోర్ అనమాట. 53 కంట్రీస్ మోర్ ఎక్స్ట్రా రాటిఫై చేస్తే 60 మెంబర్స్ కౌంట్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ కన్వెన్షన్ ఫోర్స్లోకి వచ్చేస్తుంది. ఓకే, అట్లీస్ట్ 60 కంట్రీస్ షుడ్ రాటిఫై ద ట్రీటీ టు ఎంటర్ ఇన్ టు ఫోర్స్. సో ఇండియా రాటిఫై చేసిందా లేదా? ఇంకా అయితే చేయలేదండి. మనం జస్ట్ సైన్ చేసామంతే. ఇండియా అయితే ఇంకా రాటిఫై చేయలేదు. డౌన్ ద లైన్ ఇట్ విల్ రాటిఫై. సో ఇండియా ఈజ్ యట్ టు రాటిఫై దిస్ పర్టికులర్ ట్రీటీ. స్టిల్ ద ట్రీటీ డిడ్ నాట్ కమ్ ఇన్ టు ఫోర్స్. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ అని ఇచ్చి ఫస్ట్ స్టేట్మెంట్ కింద ఇట్ రీసెంట్లీ కేమ్ ఇన్ టు ఫోర్స్ అంటారు. అరే ఇంకా రాలేదు, ఇంకా 60 కంట్రీస్ సైన్ చేయాలి. 7 దేశాలే చేశాయి, ఇంకా 53 కంట్రీస్ సైన్ చేయలేదురా బాబు. ఇలా అదొక ట్రాప్ అనమాట మనకి యూపీఎస్సీ ఇచ్చేటువంటిది. సెకండ్ పాయింట్, ఇండియా సైన్ చేయగానే రాటిఫై చేసేసింది అంటారు. ఇండియా ఇంకా రాటిఫై చేయలేదు. డౌన్ ద లైన్ ఇట్ విల్ రాటిఫై అనమాట. ఓకేనా? దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ హెడ్డింగ్లో మనం టైటిల్లో మనం ఏం మాట్లాడాం? ఇది బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్. అందుకని వరల్డ్ ఓషన్స్ డే మొన్న జరిగిందండి. June 8న వరల్డ్ ఓషన్స్ డే జరిగిందనమాట. సో ఆ రోజున ఐయుసిఎన్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఐయుసిఎన్ ఈజ్ బేసికలీ అన్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ కదా. దాని యొక్క చీఫ్ అడుగుతున్నాడంట దేశాలన్నింటినీ కూడా, అర్జింగ్ ఆల్ ద కంట్రీస్ సైన్ ద ట్రీటీ, హైసీస్ బయోడైవర్సిటీ ట్రీటీ, సో దట్ మీరు సైన్ చేయడం వల్ల ప్రస్తుతానికి ఇంకా 7 రాటిఫై చేశారు. సో మిగతా ఇంకో 53 మంది చేసినట్లయితే కనుక ఈ ట్రీటీ ఫోర్స్లోకి వచ్చేస్తుంది. బయోడైవర్సిటీని మనం అప్పుడు ప్రొటెక్ట్ చేయొచ్చు. సో కాబట్టి అందరి అటెన్షన్ని డ్రా చేస్తున్నారనమాట. సో ఓకేనా, బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయాల్సిన ఇంపార్టెన్స్ని డ్రా చేస్తూ ఈ పర్టికులర్ ఆర్టికల్ అయితే మనకి డౌన్ టు ఎర్త్లో పబ్లిష్ అయింది ఫ్రెండ్స్. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి చాలా ఇంపార్టెంట్. ఒక బేసిక్ ఫ్యాక్ట్ తీసుకుంటే వరల్డ్ ఓషన్స్ డే అని చెప్పేసి ఉంది. వరల్డ్ ఓషన్స్ డే ఫర్ ద ఫస్ట్ టైం 1992లో ప్రపోజ్ చేశారు మనకి. వరల్డ్ ఓషన్స్ డే వాజ్ ప్రపోజ్డ్ అట్ ద ఎర్త్ సమిట్లో ప్రపోజ్ చేశారనమాట. ఇన్ 2008 యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ డెసిగ్నేటెడ్ ద June 8th యాజ్ ద వరల్డ్ ఓషన్స్ డే. ద థీమ్ వచ్చేసి ఏంటి అని అంటే అవేకెన్ ద న్యూ డెప్త్స్ అనేటువంటి థీమ్తో మనకి ఏంటంటే వరల్డ్ ఓషన్స్ డే సెలబ్రేట్ చేశారు. అబ్జర్వ్ చేస్తాం బట్ ప్రతి ఏడాది మనం ఏంటంటే సెలబ్రేట్ చేస్తాం అనమాట. ఒక్కసారి రివిజన్ చేసేద్దామా ఇది ఏంటి పరిస్థితి ఏంటన్నది. సో ఆన్ వరల్డ్ ఓషన్స్ డే ఎప్పుడు? June 8th. ఎవరు అడుగుతున్నారు? ఐయుసిఎన్ చీఫ్ ఏమంటున్నారు? అన్ని దేశాలని కూడా ఏం ట్రీటీ సైన్ చేయమంటున్నారు? హైసీస్ బయోడైవర్సిటీ ట్రీటీ. ఈ హైసీస్ బయోడైవర్సిటీ ట్రీటీ ఆల్సో నోన్ యాజ్ BBNJ ట్రీటీ కదా. BBNJ ట్రీటీ అంటే బయోడైవర్సిటీ బియాండ్ ద నేషనల్ జ్యూరిస్డిక్షన్. సో ముందు హైసీస్ బయోడైవర్సిటీ ట్రీటీకి వెళ్ళే ముందు ఏం తెలియాలి మనకి? అసలు హైసీస్ అంటే ఏంటో తెలియాలి కదా. హైసీస్ గురించి మాట్లాడేటువంటి కన్వెన్షన్ ఏంటి? అన్క్లాజ్. అన్క్లాజ్ అంటే అర్థం ఏంటి? యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద సీ. ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు? 1982లో అడాప్ట్ చేసుకున్నారు. ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది? 1994లోకి ఫోర్స్లోకి వచ్చింది. 1982లో అడాప్ట్ చేసుకున్నారు, 1994లో ఫోర్స్లోకి వచ్చింది. ఇండియా సిగ్నేటరీనా? ఎస్, ఇండియా ఈజ్ బేసికలీ ఏ సిగ్నేటరీ టు ద అన్క్లాజ్. ఓకే ఫైన్, బాగానే ఉంది కదా అంత అక్కడ దాకాని. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్, ఇంకొకటి ఏంటి? ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ లా ఆఫ్ ద సీ. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? సో మెరీన్ రిలేటెడ్ యాక్టివిటీస్ని, సో మెరీన్ ఏరియాస్ని రెగ్యులేట్ చేసి ప్రొటెక్ట్ చేయడమే ఈ యొక్క అన్క్లాజ్ కన్వెన్షన్ యొక్క మెయిన్ పర్టికులర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో ఈ మెరీన్ ఏరియాస్ని ఎన్నిదిగా డివైడ్ చేశారు? ఎన్ని జోన్స్గా? 5 జోన్స్ కింద చేశారు. ఏమేంటి? ఫస్ట్ వన్ ఈజ్ ఇంటర్నల్ వాటర్స్, సెకండ్ వన్ ఈజ్ టెరిటోరియల్ సీ, థర్డ్ వన్ ఈజ్ కంటీజియస్ జోన్, ఫోర్త్ వన్ ఈజ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, అండ్ ఫైనలీ ద ఫిఫ్త్ వన్ ఈజ్ హైసీస్.
సో మిగతా 4 తర్వాత మాట్లాడుకుంటాము. హై సీస్ అంటే ఏంటి? బియాండ్ 200 నాటికల్ మైల్స్ ఏదైతే మనకి ఏరియా ఉంటుందో దట్ ఈస్ వాట్ ఈస్ హై సీస్ అని చెప్పేసి అంటాం కదండి. అక్కడ దాకా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంటుంది, అక్కడ దాకా కంట్రీ యొక్క నేషనల్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ఇంకా అది దాటిన తర్వాత హై సీసే. హై సీస్లో ఉన్నటువంటి మినరల్ రిసోర్సెస్, ఆయిల్ రిసోర్సెస్ ఏమున్నా కూడా అవి మొత్తం అన్ని దేశాలకే వర్తిస్తాయి, అన్ని దేశాల హక్కు దాని మీద ఉంటుంది. హై సీస్లో మీరు ఎక్స్ప్లోర్ చేసారంటే ఎవరు పెడితే వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసేచ్చా? చెయ్యలేరు. వాళ్ళు ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ దగ్గర నుంచి లైసెన్స్ తెచ్చుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు ఈ ట్రీటీ దేని గురించి? బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్, అంటే బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ని ప్రొటెక్ట్ చేయడానికి చేసుకున్నటువంటిదే ఈ యొక్క BBNJ ట్రీటీ అనమాట. ఫోర్స్లో ఉందా? ఇంకా లేదు. ఎంతమంది చేశారు? 7 మెంబర్స్ చేశారు. ఎంతమంది కావాలి? 60 మెంబర్స్ కావాలి. ఓకే, ఇండియా రాటిఫై చేసిందా? ఇంకా నాట్ యట్ రాటిఫైడ్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యూ షుడ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ అనమాట. నెక్స్ట్ వన్ ఈస్ కజా సమిట్. వెరీ ఇంపార్టెంట్ సమిట్ ఫ్రెండ్స్. ఇది కూడా మనకి దిస్ వాజ్ ద 3rd ఆర్టికల్. కజా సమిట్. లీడర్స్ డిసైడెడ్ టు ఫైట్ ద ఐవోరీ ట్రేడ్ బ్యాన్ అట్ ద సైట్స్ COP20. సో దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ కజా TFCA అంటాం. కజా TFCA అంటే ఇది కంప్లీట్గా వీటికి ఫుల్ ఫామ్ ఉందండి. కజా ఫస్ట్ KAZA. కజా అంటే కవాంగో, Z ఫర్ జాంబేజీ. KA అంటే కవాంగో, ZA అంటే జాంబేజీ. ఈ రెండు కూడా ఏంటి అని అంటే 2 రివర్స్ అనమాట. ఎక్కడ? సదరన్ ఆఫ్రికాలో, సదరన్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికాలో మనకి. TFCA అంటే ట్రాన్స్ ఫ్రాంటీర్ కన్జర్వేషన్ ఏరియా. అయితే కజా TFCA మొత్తం ఇదంతా కూడా ఒక కన్జర్వేషన్ రీజియన్ అనమాట. మనకి ఎక్కడుంది? ఇది ఆఫ్రికాలో ఉంది, పర్టికులర్లీ సదరన్ ఆఫ్రికాలో ఉంది. ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే దీంట్లోని 5 కంట్రీస్ ఉన్నాయన్నమాట. ఏమేంటవి? అంగోలా 5 కంట్రీస్ ఉన్నాయి. అంగోలా, బోట్స్వానా, నమీబియా, జాంబియా అండ్ జింబాబ్వే. సో ఇవి 5 దేశాలు మనకైతే ఉన్నాయి. ఎలాంగ్ ద ఒకావాంగో అండ్ యాజ్ వెల్ యాజ్ ద జాంబేజీ రివర్ బేసిన్స్ అనమాట. ఎలాంగ్ ద ఒకావాంగో అండ్ యాజ్ వెల్ యాజ్ ద జాంబేజీ రివర్ బేసిన్స్. సో ఇప్పుడు మీరు చూడండి, ఈ వైట్ కలర్ది ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా కంప్లీట్లీ ద కన్జర్వేషన్ జోన్ అనమాట. మనకి ఈ కన్జర్వేషన్ జోన్ వీటిలో మనకి 5 కంట్రీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ అంగోలా, సెకండ్ వన్ ఈజ్ నమీబియా, థర్డ్ వన్ ఈజ్ జాంబియా, ఫోర్త్ వన్ ఈజ్ బోట్స్వానా అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ జింబాబ్వే. ఓకేనా? ఈ 5 దేశాలు కూడా మనకి ఈ కవాంగో జాంబేజీ ట్రాన్స్ ఫ్రాంటీర్ కన్జర్వేషన్ ఏరియాలో ఉన్నాయన్నమాట మనకి. అయితే ఈ ల్యాండ్లో, ఈ కన్జర్వేషన్ రీజియన్లో అబౌట్ 70% ఆఫ్ దిస్ కజా ల్యాండ్ ఈజ్ అండర్ కన్జర్వేషన్ విచ్ ఈస్ మేడప్ ఆఫ్ 103 వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ ఏరియాస్ అండ్ 85 ఫారెస్ట్ రిజర్వ్స్ ఉన్నాయండి దీంట్లో. ఇప్పుడు మనకు కూడా నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఎలా ఉంటాయో వీళ్ళకి కూడా ఈ పర్టికులర్ ఏరియాలో 70% ఆఫ్ ద ల్యాండ్ కంప్లీట్లీ ఈ యొక్క వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ ఏరియాస్ అండ్ ఫారెస్ట్ ఏరియాస్ రిజర్వ్స్ అండర్లో ఉందన్నమాట. అయితే ఈ పర్టికులర్ రీజియన్ అంతట్లో సిగ్నిఫికెంట్ పాయింట్ ఏంటంటే ఎలిఫెంట్ పాపులేషన్. ఈవెన్ ఈ ఆర్టికల్ యొక్క, ఈ సమిట్ యొక్క మెయిన్ అజెండానే అదనమాట. ఎలిఫెంట్ పాపులేషన్ గురించి ఇష్యూ మొత్తం కూడా. దిస్ రీజియన్ హార్బర్స్ అరౌండ్ 2/3 ఆఫ్ ద ఆఫ్రికాస్ ఎలిఫెంట్ పాపులేషన్ విచ్ ఆర్ అప్రాక్సిమేట్లీ అబౌట్ 4,50,000. ఆఫ్రికా కాంటినెంట్ మొత్తంలో అరౌండ్ 4,50,000 ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయండి. దాంట్లో అరౌండ్ 2/3 ఆఫ్ ద ఎలిఫెంట్స్ ఈ కజా TFCA అండర్లోనే రీజియన్లోనే ఉన్నాయంట. ఓకేనా? పర్టికులర్లీ ఏ కంట్రీస్లోని? బోట్స్వానా అండ్ యాజ్ వెల్ యాజ్ జింబాబ్వే. ఓకేనా? పర్టికులర్లీ బోట్స్వానా అండ్ యాజ్ వెల్ యాజ్ జింబాబ్వేలో దే ఎలోన్ హ్యావ్ ద సిగ్నిఫికెంట్ పోర్షన్స్ ఆఫ్ దిస్ పాపులేషన్. సరే, ఇప్పుడు నాకు కజా TFCA అంటే ఏంటో అర్థమైంది. ఇదంతా ఒక కన్జర్వేషన్ రీజియన్ అట. ఇదేమో సదరన్ ఆఫ్రికాలో ఉందంట. దీంట్లో 5 దేశాలు ఉన్నాయంట. ఓకేనా? ఇక్కడంతా ఎలిఫెంట్ పాపులేషన్ ఉందంట. బాగానే, అంతా బాగానే ఉంది. ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, సో వీళ్ళు అంటే ఈ కజా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఐవోరీ ట్రేడ్ని క్యారీ అవుట్ చేస్తామంటున్నారు. ఐవోరీ ట్రేడ్ మాకు ఇన్ని ఎలిఫెంట్ హ్యూజ్ పాపులేషన్ ఉంది మాకు ఎలిఫెంట్స్ది, కాబట్టి ఏంటి అని అంటే కనుక మేము ఈ యొక్క ఐవరీని యూజ్ చేస్తారు కదండి రకరకాల గూడ్స్లో, లగ్జరీ గూడ్స్లో పర్టికులర్లీ యూజ్ చేస్తారు కదా. ఈ యొక్క ఐవరీని మేము యూజ్ చేస్తాము. ఓకేనా? యూజ్ చేస్తే దాని నుంచి వచ్చినటువంటి మాకు రెవెన్యూ అంతా కూడా మేము ఏంటంటే కనుక సో అది ఇంకా మోర్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్కి మేము ఉపయోగించుకుంటాము అని ఈ కజా కంట్రీస్ అడుగుతున్నారు. ఓకేనా? కానీ ఐవోరీ ట్రేడ్ ఈజ్ కంప్లీట్లీ ప్రొహిబిటెడ్. ఎక్కడ? అండర్ సైట్స్ కన్వెన్షన్.
సైట్స్ కన్వెన్షన్ అండర్లో మనకి ఐవోరీ ట్రేడ్ అనేటువంటిది కంప్లీట్లీ ప్రొహిబిటెడ్ అనమాట. సో ఇప్పుడు మరి ఏంటి, వీళ్ళకి పర్మిషన్ కావాలి. ఎవరి దగ్గర నుంచి కావాలి? సైట్స్ కన్వెన్షన్ నుంచి కావాలి. సైట్స్ ఏమంటుంది, ఐవోరీ ట్రేడ్ ప్రొహిబిటెడ్, సో దీన్ని మేము అలౌ చెయ్యము అంటున్నారు అనమాట. ఈ కజా కంట్రీస్ ఏమంటున్నారు, అలా కాదు, ఒకటి అర్థం చేసుకో, ఏంటంటే మా దగ్గర చాలా హ్యూజ్ పాపులేషన్ ఉంది. ఎంత అబండెంట్ పాపులేషన్ అంటే ఇప్పుడు అదేమీ తగ్గిపోయే పాపులేషన్ ఏం కాదు. ఇప్పుడు మీరు ట్రేడ్ ఎందుకు వద్దంటున్నారు? ఇవి కొన్ని అంతరించిపోయే స్పీసీసు, వీటిని మనం ప్రొటెక్ట్ చేయాలి, లేకపోతే ఇంక అంతరించిపోతాయి, క్రిటికలీ ఎండేంజర్డ్ పొజిషన్లోకి వచ్చేసాయి, కాబట్టి మనం ట్రేడ్ అనేటువంటిది ఉండకూడదు అనేది నీ సైట్స్ యొక్క నీ మోటో. కానీ మేమేమంటామంటే మా దగ్గర చాలా అబుండెంట్ పాపులేషన్ ఉంది వైల్డ్ లైఫ్ది, ఎలిఫెంట్స్ పర్టికులర్లీ. కాబట్టి మేము ఐవోరీ ట్రేడ్ క్యారీ అవుట్ చేసినంత మాత్రాన ఇప్పుడు ఇదేమీ అంతరించిపోవు, అండ్ అలాగే గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది వీటి వల్ల. ఆ రెవెన్యూతో ఇంకా మోర్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ని మేము తీసుకుంటాము. కాబట్టి దయచేసి ఈ ట్రేడ్ని క్యారీ అవుట్ చేసుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని వీళ్ళు మొత్తుకుంటున్నారు అనమాట. కానీ సైట్స్ ఏమంటుంది, అబ్బెబ్బెబ్బెబ్బే అస్సలు కుదరదు, ఐవోరీ ట్రేడ్ బ్యాన్ విధించాము, ఎవరు ట్రేడ్ని క్యారీ అవుట్ చేయడానికి కుదరదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఈ కజా కంట్రీస్ ఏమంటున్నారు, ఇంకెలా అయితే లాభం లేదు, ఇప్పుడు అడిగాం, మీరు వద్దన్నారు, గత ఎన్నో సంవత్సరాలుగా అడుగుతున్నాం, మాకు రెవెన్యూ అనవసరంగా లాస్ అయిపోతుంది. సో కాబట్టి ఇంక చేసేది ఏంటి, మేము ఈ కన్వెన్షన్లోంచి బయటకు వచ్చేస్తే అప్పుడు చేసుకోవచ్చు కదా. సో అందుకని ఇప్పుడు ఈ కంట్రీస్ ఏమంటున్నారంటే, మేము ఈ సైట్స్ కన్వెన్షన్లోంచి బయటకు వచ్చేస్తాము. ఎందుకంటే మమ్మల్ని ఐవోరీ ట్రేడ్ లీగలైజ్ చేయట్లేదు మీరు, సో దీన్ని చేసుకోవచ్చు అంటే మేము ఉంటాం, లేదా మేము బయటకు వచ్చేస్తాం అని ఇప్పుడు ఈ కజా కంట్రీస్ అయితే కనుక చెప్తున్నారనమాట. చూడండి, రీసెంట్ సమిట్ వచ్చేసి మనకి జాంబియాలో జరిగింది. ఈ యొక్క కజా సమిట్ లివింగ్స్టన్ సమిట్ అంటారనమాట. సో ఈ కజా TFCA సమిట్ ఎక్కడ జరిగింది అని అడుగుతారు, జాంబియాలో జరిగింది. సో జాంబియాలో పర్టికులర్లీ లివింగ్స్టన్ సమిట్ జరిగిందనమాట ఇక్కడ. అయితే సో మెయిన్ అజెండా ఏంటి వీళ్ళది, మనకు ఆల్రెడీ తెలిసి అజెండా ఏంటో. సో దే మెంబర్స్ రెన్యూడ్ దేర్ కాల్స్ టు విత్డ్రా ఫ్రమ్ ద సైట్స్ కన్వెన్షన్. మేమందరం సైట్స్ కన్వెన్షన్లోంచి బయటకు వచ్చేస్తాము అంటున్నారు. రీజన్ ఏంటి, రిపీటెడ్ డెనీయింగ్ ఆఫ్ పర్మిషన్ టు సెల్ ఆఫ్ దేర్ అబండెంట్ ఐవోరీ అండ్ అదర్ వైల్డ్ లైఫ్ ప్రొడక్ట్స్. ఎవరు పర్మిషన్ ఇవ్వట్లేదంట, ఎవరు ఇవ్వట్లేదు, సైట్స్ కన్వెన్షన్ వాళ్ళు ఇవ్వట్లేదు. సైట్స్ కన్వెన్షన్ వాళ్ళు దీనికి ఐవోరీ ట్రేడ్ని క్యారీ అవుట్ చేసుకుంటాము అని అంటే పర్మిషన్ అనేటువంటిది ఇవ్వట్లేదు. అందుకని వీళ్ళు ఏమంటున్నారు, బయటకు వచ్చేస్తాం అయితే అంటున్నారు అనమాట. అయితే సైట్స్ సమిట్లో ఆల్రెడీ దీని గురించి మాట్లాడారు. ఎక్కడ జరిగింది సైట్స్ సమిట్, మొన్న పనామాలో జరిగింది. ఇట్స్ ఓకేనా, పనామాలో జరిగితే కనుక అక్కడ ఆల్రెడీ దీని గురించి చెప్పడం జరిగింది. వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు, ఏం డిమాండ్, దీస్ కంట్రీస్ అడ్వకేటెడ్ ఫర్ లీగలైజింగ్ ద ఐవోరీ ట్రేడ్ టు ఫైనాన్స్ ద కన్జర్వేషన్ అండ్ రెడ్యూస్ ద వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్. సో కన్జర్వేషన్ ఇంకా ఎక్కువ ఫైనాన్స్ చేస్తాము, సో దీన్ని హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ని తగ్గిస్తాము, సో కాబట్టి దయచేసి లీగలైజ్ చేయండి, ఐవోరీ ట్రేడ్ని మేము క్యారీ అవుట్ చేస్తాం అంటున్నారు అనమాట. దట్ ఈస్ ద పాయింట్ అండి ఇక్కడ. సో కజా TFCA రీజియన్ ఏంటి, దాంట్లో ఎన్ని కంట్రీస్ ఉంటాయి, అక్కడ పాపులేషన్ ఏది ఎక్కువ ఉంది, పర్టికులర్లీ ఏ కంట్రీస్లో ఎక్కువ ఉంది, వీళ్ళు ఏమంటున్నారు, సైట్స్ ఎందుకు వద్దంటుంది, వీళ్ళు ఎందుకు బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నారు. దట్స్ ఇట్, అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్. హ్యూమన్ మేడ్ వెట్లాండ్స్ నగి అండ్ నక్తి దే ఆర్ రికగ్నైజ్డ్ అండర్ రామ్సర్ కన్వెన్షన్. ఇది ఇంకొక ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ప్రస్తుతానికి 80 రామ్సర్ సైట్స్ అయితే కనుక మనకు ఉన్నాయన్నమాట, రామ్సర్ సైట్స్. సో రామ్సర్ సైట్స్ వేటికి సంబంధించినవి, వెట్ ల్యాండ్స్కి సంబంధించినవి. ఓకేనా, ప్రస్తుతానికి ఇంకొక 2 యాడ్ చేసి 82 వెట్ ల్యాండ్ సైట్స్ యాడ్ చేశారు. ఏం యాడ్ చేశారు, నగి బర్డ్ శాంక్చురీ, నక్తి బర్డ్ శాంక్చురీ. ఈ 2 ఎక్కడున్నాయంట, బీహార్లో ఉన్నాయి. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ డౌన్ టు ఎర్త్ నుంచి పబ్లిష్ అయినటువంటి ఈ ఆర్టికల్ మనకు చాలా ఇంపార్టెంట్. అయితే వీటివి రామ్సర్ సైట్స్ కదా, అందుకని ముందు మనం రామ్సర్ కన్వెన్షన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. రామ్సర్ కన్వెన్షన్ అంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్ ఇంపార్టెన్స్. ఈ కన్వెన్షన్ అనేటువంటిది 1971లో సైన్ చేశారు ఇన్ రామ్సర్ అనేది ఒక ప్లేస్ ఎక్కడ, ఇరాన్లో. అండ్ దిస్ కన్వెన్షన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ ద ఇయర్ 1975. రామ్సర్ కన్వెన్షన్ అనేటువంటిది 1971లో రామ్సర్ అనేటువంటి ప్లేస్ ఇరాన్లో మనకి కన్వెన్షన్ని సైన్ చేశారు. ఈ కన్వెన్షన్ ఎప్పుడు
ఫోర్స్లోకి వచ్చింది? 1975లో ఫోర్స్లోకి వచ్చింది. ఓకేనా. ఆఫ్టర్ ద రీసెంట్ ఎడిషన్, సో హౌ మెనీ వెట్లాండ్ సైట్స్ ఆర్ దేర్? 22 వెట్లాండ్ సైట్స్ ఆర్ డిక్లేర్డ్. సో లేటెస్ట్ ఎడిషన్స్ ఏవేంటి? నగీ బర్డ్ శాంక్చురీ, నక్తీ బర్డ్ శాంక్చురీ. ఈ రెండు ఎక్కడ ఉన్నాయండి? బీహార్లో ఉన్నాయన్నమాట. ఇండియా రామ్సర్ కన్వెన్షన్ని సైన్ చేసిందా? ఎస్, ఇండియా ఈజ్ ఏ సిగ్నేటరీ టు ద రామ్సర్ కన్వెన్షన్. సో ఓకే, మన ఇండియాలో అతిపెద్ద రామ్సర్ సైట్స్ ఏమైనా చెప్పగలరా అంటే ఎస్, మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ సుందర్బన్స్. సుందర్బన్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఈజ్ ద లార్జెస్ట్ రామ్సర్ సైట్ ఇన్ ఇండియా. సో సుందర్బన్స్ ఇన్ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి సుందర్బన్స్ మన దేశం మొత్తంలోనే లార్జెస్ట్ వెట్లాండ్ సైట్ అనమాట. అయితే ఏ స్టేట్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సర్ సైట్స్ ఉన్నాయి? తమిళనాడు. తమిళనాడు హ్యాస్ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ వెట్లాండ్ సైట్స్ ఆర్ రామ్సర్ సైట్స్, అబౌట్ 16%. ఓకేనా. ఒకసారి రివిజన్ చేసుకుంటే కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ ఎప్పుడు సైన్ చేశారు? 1971లో ఫిబ్రవరి 2, 1971లో రామ్సర్ అనేటువంటి ప్లేస్ ఇరాన్లో సైన్ చేశారు. దీని పర్పస్ ఏంటి? వెట్లాండ్స్ని ప్రొటెక్ట్ చేయడం దీని యొక్క పర్పస్. వెట్లాండ్స్ క్యారీస్ ఏ హ్యూజ్ సిగ్నిఫికెన్స్ అండి. ఓకేనా. అది ఎన్విరాన్మెంటల్ పరంగా, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ పరంగా, లేకపోతే కనుక క్లైమేట్ చేంజ్ పరంగా, రకరకాల అండ్ ఈవెన్ టూరిజం పరంగా, ఇది రకరకాల రీజన్స్ ఉన్నాయన్నమాట. ఈ వెట్లాండ్స్ని ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశం 1971లో రామ్సర్ కన్వెన్షన్ని చేయడం అయితే జరిగింది. ఓకేనా. ఎక్కడ? ఇరాన్లో. ఎప్పుడు? 1971లో. ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది? 1975లో. అతిపెద్ద రామ్సర్ సైట్ ఏంటి? సుందర్బన్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ లార్జెస్ట్ రామ్సర్ సైట్. సో ఏ స్టేట్లో హయ్యెస్ట్ నెంబర్ ఉన్నాయి? తమిళనాడులో మనకి హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సర్ సైట్స్ ఉన్నాయి. మరి వరల్డ్ వెట్లాండ్స్ డే, ఇందాక వరల్డ్ ఓషన్స్ డే చూసాం కదా, అలాగే ఇప్పుడు వరల్డ్ వెట్లాండ్స్ డే. ఫిబ్రవరి 2 ఈజ్ కన్సిడర్డ్ సెలబ్రేటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ వెట్లాండ్స్ డే యాజ్ ద రామ్సర్ కన్వెన్షన్ వాజ్ సైన్డ్ ఆన్ February 2, 1971. థీమ్ ఏంటి అని అంటే సింపుల్ అండి. థీమ్ ఏంటంటే వెట్లాండ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ వెల్బీయింగ్ ఈజ్ ద థీమ్. వెట్లాండ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ వెల్బీయింగ్ థీమ్ కూడా అడుగుతూ ఉంటారండి ఒక్కొక్కసారి. మనకి అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇన్ ఇండియా ద వెట్లాండ్స్ ఆర్ రెగ్యులేటెడ్ అండర్ వెట్లాండ్ రూల్స్ 2017. మన ఇండియాలో వెట్లాండ్ రూల్స్, వెట్లాండ్ కన్జర్వేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మేనేజ్మెంట్ రూల్స్ 2017 అని చెప్పేసి ఉన్నాయి. దాని ప్రకారంగా మనం ఏంటి అని అంటే కనుక ఈ వెట్లాండ్స్ని ప్రొటెక్ట్ చేయడం అయితే కనుక జరుగుతుందన్నమాట. క్లియర్? అక్కడ దాకా అర్థమైందా? సో నగి అండ్ నక్తి ఈ బర్డ్ శాంక్చురీస్ ఎక్కడున్నాయి? రెండు బీహార్లో ఉన్నాయి. రీసెంట్గా వాటికి రామ్సర్ సైట్స్ ట్యాగ్ అయితే కనుక ఇవ్వడం అయితే జరిగింది. ఆ కన్వెన్షన్లో మనం యాడ్ చేయడం అయితే జరిగింది. రామ్సర్ కన్వెన్షన్ ఎప్పుడు సైన్ చేశారు? 1971లో. ఎక్కడ ప్లేస్? రామ్సర్ ప్లేస్ ఎక్కడుంది? ఇరాన్లో ఉంది మనకి. ఓకేనా. ఇండియా సిగ్నేటరీయా కదా? ఎస్, ఇండియా ఈజ్ ఏ సిగ్నేటరీ. హౌ మెనీ సైట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? ఆఫ్టర్ ద లేటెస్ట్ ఎడిషన్స్ వీ హ్యావ్ 82 సైట్స్ ఇన్ అవర్ కంట్రీ. అతిపెద్ద లార్జెస్ట్ వెట్లాండ్ సైట్ ఏంటి మన కంట్రీలో? సుందర్బన్స్. ఎక్కడుంది? వెస్ట్ బెంగాల్లో. ఓకేనా అండి. ప్రెట్టి సింపుల్ ఫ్రెండ్స్, మనం కొంచెం బుర్ర పెడితే చాలు, అంతకు మించి ఏం అవసరం లేదనమాట. అంటే ఈ బేస్ ఫామ్ అయిందనుకోండి, దీని మీద మెయిన్స్ ఎలాగా? సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ టు ద వెట్లాండ్స్ ప్రెజెంట్లీ? ఓకేనా. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద వెట్లాండ్స్? ఇవి మనకు తెలియాలన్నమాట. అది మెయిన్స్ యాంగిల్లో మనకి. ఓకేనా. దట్స్ ఇట్. So now next important article, which is a last article for today. WIPO meeting 2024, new treaty on genetic resources and associated traditional knowledge in place. ఇదంతా కూడా దేని గురించి అని అంటే కనుక ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి అండి. కాన్సెప్ట్ అంతా కూడా ఏంటంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. అసలు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ తర్వాత ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అంటే జనరల్లీ ఏంటి అని అంటే ఇట్ ఈస్ బేసికల్లీ ప్రాపర్టీ రైట్ అంటే మనం ఏదో బిల్డింగ్ కొనుక్కుంటే దాని మీద రైటు, అది కాదండి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అంటే మీ యొక్క హ్యూమన్ మైండ్ యూజ్ చేసి మీరు ఏదైనా క్రియేట్ చేశారనుకోండి, హ్యూమన్ మైండ్ యూజ్ చేసి క్రియేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మ్యూజిక్ కంపోజ్ చేశారు, లేదా మీరు బుక్ రాశారు. ఓకేనా. మరి దాన్ని ప్రొటెక్ట్ చేయాలా? అంతే కదా, ఎందుకంటే అది మీ ఇది కదా, మీ ఇన్వోషన్ కదా అది. సో దాన్ని ప్రొటెక్ట్ చేయాలి అంటే మీకు ఒక ఎక్స్క్లూజివ్ రైట్ మీకు ఇవ్వాలి కదా. సో దాన్నే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అంటారు. ఓకేనా. మీ యొక్క హ్యూమన్ మైండ్స్ని యూస్ చేసి మీరు ఏదైతే ఇన్నోవేషన్ని తీసుకొచ్చారో, ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ అజ్యూమ్ రైటింగ్ ఏ బుక్, ఆర్ మీరు ఒక పెయింటింగ్ వేశారు, ఆర్ లేకపోతే మీరు ఒక మ్యూజిక్ని కంపోజ్ చేశారు. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఫర్. సో ఇప్పుడు మీకు ఒక రైట్ని గ్రాంట్ చేయాలి కదా, దట్ ఈస్ వాట్ ఈస్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అనమాట. ఇప్పుడు డైరెక్ట్గా ఆర్టికల్లోకి వెళ్ళిపోయి మీరు చదివేస్తే మీకు ఏం అర్థం కాదండి. ముందు బేసిక్ బ్యాక్గ్రౌండ్ మీకు తెలియాలి. అది తెలిసినప్పుడే మీకు ఆర్టికల్ని ఇంకా బెటర్గా అప్రిషియేట్ చేయగలరు. ఓకేనా.
దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్తో పాటు మీకు ఇంకా చాలా విషయాలు కూడా తెలుస్తాయి అన్నమాట. సో మన కంట్రీలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటారు. నాట్ ఈవెన్ ఇన్ అవర్ కంట్రీ, మొత్తం ప్రపంచం మొత్తం మీద ఈ యొక్క ఐపీఆర్స్ని మనం అయితే కనుక ప్రొటెక్ట్ చేస్తున్నాం అనమాట. సో వాట్ ఆర్ దీస్ ఐపీఆర్స్ అని చెప్పేసి అయితే అడుగుతారు. మనకేంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐపీఆర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఐపీఆర్ ఈజ్ పేటెంట్. ఓకేనా. సో పేటెంట్ రైట్స్ ఉన్నాయరా అంటూ ఉంటారు, మీరు బహుశా వినే ఉంటారు ఆల్రెడీ. పేటెంట్ అంటాం అనమాట. అది అక్కడ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అది. ఓకే, చూడండి అంటే ఏంటో. ఇట్ ఈస్ అన్ ఎక్స్క్లూజివ్ రైట్ దట్ ఈస్ గ్రాంటెడ్ ఫర్ ఎన్ ఇన్వెన్షన్. మీరు ఏదైనా ఒకటి కొత్తది ఇన్వెంట్ చేశారు, ఇన్నోవేషన్ మీ హ్యూమన్ మైండ్ ఉపయోగించి. సో దాని మూలన మనకి ఏంటంటే దట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ పేటెంట్. మీకు ఆ ఎక్స్క్లూజివ్ రైట్ని మీకు ఇవ్వబడుతుంది. బట్ ఇన్ ఎక్స్చేంజ్ యూ షుడ్ ప్రొవైడ్, ద పేటెంట్ ఓనర్ షుడ్ ప్రొవైడ్ ద టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఇన్వెన్షన్ ఇన్ ద పేటెంట్స్ డాక్యుమెంట్ అని చెప్పేసి ఉంటుంది. ఆ పేటెంట్స్ డాక్యుమెంట్లో మీరు ఏదైతే ఇన్వెన్షన్ చేశారో సో దాని గురించి మీరు డీటెయిల్డ్గా అయితే చెప్పాలన్నమాట. అసలు ఏంటి మీ ఇన్వెన్షను, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెప్పాలి క్లియర్గాని. సో అండ్ దిస్ ఈజ్ ఎ పేటెంటెడ్ డాక్యుమెంట్ అండ్ దిస్ ఈజ్ ఎ పేటెంటెడ్ ప్రొడక్ట్ అని చెప్పేసి కూడా మనం మీ పేరుని మెన్షన్ చేయడం జరుగుతుంది. సో దట్ యూ విల్ నాట్ బీ, సో మీ పేటెంట్ని ఎవరు కూడా మిస్యూజ్ చేయకుండా ఉండడానికి అనమాట. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే టర్మరిక్ కేసు అనేది ఒకటి ఉందండి. సో మనకు తెలుసు కదా టర్మరిక్ పౌడర్. ఓకేనా, టర్మరిక్ పౌడర్ తెలుసు కదా మీకు. సో జనరల్గా మనకి ఏంటంటే ఇది స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తే కానివ్వండి, లేకపోతే ఏమైనా వూండ్స్ వస్తే కానివ్వండి, వాటిని హీల్ చేయడానికి వీటికి కూడా మనం ఈ టర్మరిక్ పౌడర్ని ఉపయోగిస్తాం. అది మన ట్రెడిషనల్ నాలెడ్జ్, ఇండియా యొక్క ట్రెడిషనల్ నాలెడ్జ్. అది ఎప్పటి నుంచో మన పాస్ట్ జనరేషన్స్ పీపుల్కి సో మనకి తెలుసు అనమాట దాని యొక్క మెడిసినల్ ప్రాపర్టీ ఏంటి అనేటువంటిది. అయితే ఈ టర్మరిక్ పౌడర్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ మిసిసిపి అని చెప్పి ఉందన్నమాట. వీళ్ళు ఏం చేశారు అని అంటే మన దగ్గర ఉన్నటువంటి టర్మరిక్ పౌడర్ని పట్టుకెళ్ళిపోయి వాళ్ళ యొక్క యూఎస్ గవర్నమెంట్కి మేము ఇదిగో ఈ పౌడర్ని మేము తయారు చేసాము, ఇది ఏంటంటే వూండ్స్ని హీల్ చేస్తుంది అని చెప్పి వెళ్ళి వాళ్ళకి చెప్పారనమాట. పేటెంట్ని ఫైల్ చేశారు. యూఎస్ గవర్నమెంట్ వాళ్ళకి పేటెంట్ని కూడా ఇష్యూ చేసేసిందనమాట యూనివర్సిటీ ఆఫ్ మిసిసిపి పేరు మీద. అది మనకి తెలిసింది. ఎప్పుడైతే మనకి తెలిసిందో మనం గబగబా మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబు అది ఇండియా యొక్క ట్రెడిషనల్ నాలెడ్జ్, ఆ టర్మరిక్ పౌడరు, ఆ మెడిసినల్ ప్రాపర్టీసు అన్నీ మేము ఎప్పటి నుంచో మా పాత జనరేషన్స్ పీపుల్ అంతా కూడా అది మా నాలెడ్జ్. వీళ్ళు ఫాల్స్గా క్లెయిమ్ చేశారు దాని మీద పేటెంట్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి పేటెంట్ ఇవ్వడానికి కుదరదు అని మనం వెళ్ళి కంటెస్ట్ చేసి మనం ఏంటంటే ప్రియార్ ఆర్ట్ ఎవిడెన్స్ అయితే కనుక చూపించామన్నమాట. దెన్ ఇమీడియట్లీ లేటర్ ద యూఎస్ గవర్నమెంట్ హ్యావ్ రీవోక్డ్ దట్ పర్టికులర్ ఇది ఆ పేటెంట్ రైట్స్ ఏవైతే ఇచ్చిందో యూనివర్సిటీ ఆఫ్ మిసిసిపికి వాటిని రీవోక్ చేసేసారు, అంటే క్యాన్సిల్ చేసేసారు. సో ఈ రకంగా ఫాల్స్ పేటెంట్స్ కూడా చేస్తూ ఉంటారనమాట. దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇన్వెన్షన్. ఓకే, అది మన యొక్క ఇన్నోవేటివ్ అనమాట. అయితే మన కంట్రీలో పేటెంట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నటువంటి యాక్ట్ పేటెంట్స్ యాక్ట్ 1970. ఓకేనా, పేటెంట్స్ యాక్ట్ 1970 అనమాట మనకి. అయితే ఇప్పుడు ఎవరికైనా ఒక పేటెంట్ ఇష్యూ చేసినప్పుడు ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుందండి పేటెంట్ అనేటువంటిది. గ్లోబల్ పేటెంట్స్ ఉండవు, ఏ కంట్రీకి ఆ కంట్రీ ఇష్యూ చేస్తుంది. వ్యాలిడిటీ వచ్చేసి మనకి ఏంటంటే 20 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద ఫైలింగ్ ఆఫ్ అన్ అప్లికేషన్. మీరు అప్లికేషన్ ఫైల్ చేసుకున్న దగ్గర సో 20 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద ఫైలింగ్ ఆఫ్ అన్ అప్లికేషన్ అనమాట. సో మీరు అప్లికేషన్ ఫైల్ చేసుకున్న దగ్గర నుంచి 20 years మీకైతే కనుక పేటెంట్ రైట్ అనేటువంటిది ఉంటుందన్నమాట. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ పేటెంట్. సెకండ్ వన్ ఈజ్ కాపీరైట్. కాపీరైట్ అంటే ఏం కాదు, మీరు ఏదైనా ఒక బుక్ రాసినా, ఒక మ్యాప్ని తయారు చేసినా, పెయింటింగ్ వేసినా, ఒక డేటాబేస్ని క్రియేట్ చేసినా దాని మీద మీకు ఇచ్చేటువంటి ఎక్స్క్లూజివ్ రైట్ దట్ క్రియేటర్స్ హ్యావ్ ఓవర్ దేర్ లిటరరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్టిస్టిక్ వర్క్స్. ఇప్పుడు మీరు దీన్ని ఏంటి వేరే వాళ్ళకి లైసెన్స్ అనేటువంటిది ఇవ్వచ్చు. ఓకేనా, ఎవరు కూడా మీ దాన్ని కాపీ చేయకూడదు అనమాట. సో మీ కాపీ రైట్ వైలేట్ అవుతుంది అంటారు చూసారా, అది ఇక్కడ సెకండ్ ఇంపార్టెంట్ ఐపీఆర్ అనమాట. అయితే మన కంట్రీలో కాపీ రైట్స్ని రెగ్యులేట్ చేయడానికి ఉన్నటువంటి యాక్ట్ కాపీ రైట్స్ యాక్ట్ 1957. వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, కాపీ రైట్స్ యాక్ట్ 1957 అనమాట. ఓకేనా, దీని యొక్క వ్యాలిడిటీ
సో కాపీ రైట్స్ యాక్ట్ 1957 అనమాట. ఈ కాపీ రైట్స్ యాక్ట్కి వ్యాలిడిటీ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక బుక్ రాశారు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేటువంటి ఒక పర్సన్ ఉన్నారు, ఒక బుక్ రాశారనుకోండి, తనకి మనం కాపీ రైట్ ఇష్యూ చేస్తాం. ఆ కాపీ రైట్ యొక్క వ్యాలిడిటీ ఎంతవరకు అని అంటే కనుక లైఫ్ ఆఫ్ ద ఆథర్, అంటే ఈ పర్టికులర్ ఎక్స్ అనేటువంటి పర్సన్ ఎంతకాలం బతికితే అంతవరకు, తన యొక్క చివరి లైఫ్ వరకు, ప్లస్ 60 years. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ పర్సన్ యొక్క ఏజ్ 40 years అనుకోండి, తిను 55 yearsకి చనిపోయారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా. ఇక్కడ ఒక 15 years కదా, 40 + 55 అంటే 15 years కదా ఇక్కడ డిఫరెన్స్. ఈ 15 years ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి 60 years, టోటల్ 75 years అనమాట. 75 years ఈజ్ బేసికల్లీ ద వ్యాలిడిటీ ఆఫ్ ద కాపీరైట్ దట్ వాస్ గ్రాంటెడ్ టు దిస్ పర్టికులర్ పర్సన్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఒకవేళ ఇద్దరు రాశారనుకోండి, సో లాస్ట్ పర్సన్ ఎవరైతే చనిపోతారో అక్కడి నుంచి మనకి ఏంటంటే 60 years వరకు అనమాట, చివరి పర్సన్ లైఫ్. అయితే ఇప్పుడు మీరు ఇంకా టెక్నికల్ డీటెయిల్స్కి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు మనం ఏం పేటెంట్ ఎగ్జామ్ రాయట్లేదు, లేదా కాపీరైట్ రిలేటెడ్ ఎగ్జామ్ కూడా రాయట్లేదు. కాబట్టి డిఫరెంట్ కేసెస్ ఏంటి అవేవి మనకి ఏం అవసరం లేదండి. కాపీరైట్స్కి సంబంధించి ఇది ఒక ఎక్స్క్లూజివ్ రైట్ అనే విషయం తెలియాలి. సో బుక్స్కి, మ్యాప్స్కి, పెయింటింగ్స్కి ఇలాంటి వాటికి కాపీరైట్స్ ఇస్తారు అనే విషయం తెలియాలి. ఇండియాలో ఏ లా ఉందో తెలియాలి, కాపీరైట్స్ యాక్ట్ 1957, దాని యొక్క వ్యాలిడిటీ ఏంటో తెలియాలి. సో అలాగే పేటెంట్, అలాగే కాపీరైట్. దెన్ వీ హ్యావ్ ద ట్రేడ్ మార్క్స్. ట్రేడ్ మార్క్స్ అంటే ఏంటి అని అంటే దీస్ ఆర్ ద సైన్స్ విచ్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ డిస్టింగ్విషింగ్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆఫ్ వన్ ఎంటర్ప్రైజ్ విత్ అనదర్. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు ఒక వర్డ్ కానివ్వండి, యాపిల్ ఫోన్ వాళ్ళకు ఒక లోగో ఉంటుంది, మెర్సిడెస్ బెంజ్ వాళ్ళకు ఒక లోగో, BMW వాళ్ళకొక లోగో, ఓకేనా. ఈవెన్ కోకోకోలా ఆ బ్రాండ్కి ఆ రాసే వర్డింగ్ ఎలా రాస్తారో అది కూడా ట్రేడ్ మార్కే అనమాట. అంటే అలా ఆ స్టైల్ని ఎవరు ఇంకొకరు కాపీ చేయకూడదు అనమాట. అయితే మన ఇండియాలో ట్రేడ్ మార్క్స్ని రెగ్యులేట్ చేయడానికి ఉన్నటువంటి యాక్ట్ ట్రేడ్ మార్క్స్ యాక్ట్ 1999. అంటే మీరు ఇలా ఏదైనా ఒక ట్రేడ్ మార్క్ని రిజిస్టర్ చేయాలంటే ఈ యాక్ట్ అండర్లో మీరు రిజిస్టర్ చేసుకోవాలి. దీని యొక్క వ్యాలిడిటీ వచ్చేసి మీకు ఏంటి అని అంటే 10 years ఈజ్ బేసికల్లీ ద వ్యాలిడిటీ ఫ్రెండ్స్, మళ్ళీ రెన్యూ చేసుకోవాలన్నమాట. దెన్ 4th one ఈజ్ ఇండస్ట్రియల్ డిజైన్స్. ఇండస్ట్రియల్ డిజైన్స్ అంటే ఏంటి అంటే మీరు ఏదైనా ఒక పర్టికులర్ చైర్ని, లేకపోతే కనుక వీటిని ఒక ఆర్టికల్ని మీరు తయారు చేశారనుకోండి, అదొక ఇండస్ట్రియల్ డిజైన్ కేటగిరీలోకి వస్తుంది. ఇండస్ట్రియల్ డిజైన్ సంబంధించింది డిజైన్స్ యాక్ట్ 2000 అనేటువంటి యాక్ట్ మన కంట్రీలో ఉందన్నమాట. అండ్ ద డిజైన్ రూల్స్ 2001ని అప్లికబుల్ చేస్తారు. దెన్ ఎవ్రీబడి నోస్ దిస్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాక్స్. ఇప్పుడు మీరు చూసుంటారు తిరుపతి లడ్డు, వెంకటగిరి శారీస్, డార్జిలింగ్ టీ, ఇవన్నీ కూడా ఏంటంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ అనమాట. ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ అనేటువంటివి మనకి ఏంటంటే ద గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేటువంటి చట్టం అనేటువంటి యాక్ట్ ఉంటుంది. ఆ యాక్ట్ ద్వారా మనకి రెగ్యులేట్ చేస్తారనమాట దీన్ని, GI ట్యాక్స్ని. అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ట్రేడ్ సీక్రెట్స్. ట్రేడ్ సీక్రెట్స్ అంటే ఏం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేఎఫ్సీది ఇప్పుడు వాళ్ళు ఆ ఏ కాంబినేషన్లో చికెన్ తయారు చేస్తారు కదా, ఏ కాంబినేషన్లో వాళ్ళు ఏ రెసిపీ ఎంతెంత వాడతారో అదంతా కూడా ట్రేడ్ సీక్రెట్ అనమాట. సో దట్ అండ్ కోకోకోలా ఎంత షుగర్ కంటెంట్ యాడ్ చేస్తారు, ఎంత ఇది చేస్తారు అనేటువంటివన్నీ కోకోకోలా. ద కెమికల్ ఫార్ములాస్ అవన్నీ కూడా మనకి ఏంటంటే అంటే వాళ్ళు వాడే ఫార్ములా, వాళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్ అంటే క్వాంటిటీ, అదంతా కూడా మనకి ఏంటంటే ట్రేడ్ సీక్రెట్ అనమాట. అయితే ట్రేడ్ సీక్రెట్స్కి దెర్ ఈజ్ నో వ్యాలిడిటీ. అంటే 10 years అయిపోగానే మీ ట్రేడ్ సీక్రెట్ ఏంటో, ఫర్ ఎగ్జాంపుల్ మీ రెసిపీ ఏంటో మొత్తం మాకు రివీల్ చేసేయాలి, మాకు చెప్పేయాలి అంటే కుదరదు. ఇట్ హ్యాస్ నో వ్యాలిడిటీ. అండ్ అదొక ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇండియాలో ట్రేడ్ సీక్రెట్స్ని రెగ్యులేట్ చేయడానికి స్పెసిఫిక్ లా ఏమీ లేదు. చూడండి, కాపీ రైట్స్కి ఉంది, పేటెంట్స్కి ఉంది, బట్ అలాగే ట్రేడ్ సీక్రెట్స్కి సంబంధించి ఎటువంటి లా లేదనమాట. ఓన్లీ ద జనరల్ లాస్, క్రిమినల్ లాస్, వీటిని వాడే ఎవరైనా కూడా ట్రేడ్ సీక్రెట్ని ఇలా వైలేట్ చేసిన ఈ లాస్ ద్వారా వాటిని పనిష్ చేయడం తప్ప మనం ఏంటి అని అంటే కనుక స్పెసిఫిక్ ట్రేడ్ సీక్రెట్స్ లా అనేటువంటిది ఏమీ లేదు. అందుకని రీసెంట్గా లా కమిషన్ 22nd లా కమిషన్ హెడెడ్ బై జస్టిస్ రితురాజ్ అవస్థి, హీ హ్యాస్ రికమెండెడ్ దట్ ఈ ట్రేడ్ సీక్రెట్స్కి కూడా ఒక లెజిస్లేటివ్ బాడీ, ఒక లెజిస్లేటివ్ బ్యాకింగ్ ఉండాలి అని చెప్పారనమాట. ఓకేనా, దీస్ ఆర్ ద థింగ్స్. దెన్ మన కంట్రీలో నేషనల్ IPR పాలసీ అని చెప్పేసి ఉంది, అడాప్టెడ్ ఇన్ ద ఇయర్ 2016. ఇట్ ఈస్ బేసికల్లీ ఎ విజన్ డాక్యుమెంట్. ఓకే, దెన్ నౌ కమ్స్ ద
థింగ్. ఇది ఇప్పుడు ఏం చేశారు, ట్రెడిషనల్ నాలెడ్జ్ని, అంటే ఏదో టర్మరిక్ కేసు చెప్పాను కదండి, అలా ట్రెడిషనల్ నాలెడ్జ్ని లేకపోతే జెనెటిక్ రిసోర్సెస్ని ఎవరైనా కూడా ఏంటి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పేటెంట్కి ఫైల్ చేశారనుకోండి, మీరు ఒక ఇన్నోవేషన్ చేశారు. మీ ఇన్నోవేషన్ చేసిన దాంట్లో కొన్ని బయాలజికల్ రిసోర్సెస్ మీరు యూస్ చేశారు, అంటే కొన్ని ప్లాంట్స్ సంబంధించినటువంటివి లేదా యానిమల్ సంబంధించినవి యూస్ చేశారు. మీరు ఇప్పుడు అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేటువంటిది ఆరిజిన్ని చెప్పాలన్నమాట. ఇప్పటిదాకా అవసరం ఉండేది కాదు, ఆ ఆరిజిన్ని డిస్క్లోజ్ చేయాలి. సో దట్ అప్పుడు మాత్రమే పేటెంట్ ఇష్యూ చేస్తారు. ఆరిజిన్ని డిస్క్లోజ్ చేసినప్పుడు ఏమవుతుంది, మీరు ఎక్కడి నుంచి తెచ్చారు అన్నదాన్ని ఒకసారి మనం క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. అంటే ఇది నిజంగా వీళ్ళు ఇన్నోవేట్ చేసి ఇది చేశారా, లేకపోతే అక్కడ ఉన్నది యాజ్ ఇట్ ఈస్ తీసుకొచ్చి మనకి పెట్టేశారా, ఆ సబ్స్టాన్షియల్ ఇన్నోవేషన్ అనేది ఉందా లేదా అనేది చూసి దాన్ని బట్టి పేటెంట్స్ని ఫైల్ చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు చూడండి ఇలా టర్మరిక్ కేసుగా అలా ఫాల్స్ పేటెంట్స్ ఎవరో కూడా క్లెయిమ్ చేయడానికి కుదరదు. ఓకేనా. అండ్ అలాగే ట్రెడిషనల్ నాలెడ్జ్ని, యొక్క జెనెటిక్ రిసోర్సెస్ని ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అండర్లో మనం ఏంటంటే ప్రొటెక్ట్ చేయొచ్చు. ఎస్, దట్స్ ఇట్ ఫ్రెండ్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ ద డౌన్ టు ఎర్త్ దట్ యూ మస్ట్ నో అనమాట. ఓకేనా అండి. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనం ఏంటంటే ఒక కరెంట్ అఫైర్స్ కోర్స్ అయితే కనుక రన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. డైలీ లైవ్ క్లాసెస్ అయితే కనుక మనకి దీంట్లో ఉంటాయి. 50% ఆఫ్ దిస్ డౌన్ టు ఎర్త్ లేకపోతే పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇండియన్ ఎక్స్ప్రెస్, వీటి నుంచి అయితే కనుక మనం పిక్ చేసుకుంటాం అనమాట. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. మీకు డైలీ అండ్ వీక్లీ పీడిఎఫ్స్ అనేటువంటివి ఇస్తారు. వీక్లీ అండ్ మంత్లీ క్విజెస్ని కండక్ట్ చేస్తాము. అండ్ అయితే మనం ఛార్జ్ చేసే ఫీ వచ్చేసి 10,000 రూపీస్. బట్ యాజ్ ఏ 40% ఇనాగరల్ ఆఫర్ కింద మనం ఏంటంటే 6,000 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఈ 6,000 రూపీస్ కూడా ఒక్కసారిగా పే చేయలేము అనుకున్న వాళ్ళు ఈఎంఐ 2,000 రూపీస్ పర్ మంత్ కూడా పే చేయొచ్చు. ఓకేనా అండి. మనం తీసుకునేటువంటి ఇందులో మనం చెప్పే క్లాసెస్ ఎలా ఉంటాయి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, వీటి నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుని మనం ఇలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం లైవ్లో జరుగుతుందన్నమాట. ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ మా కోర్సెస్ మీకు నచ్చినట్లయితే కనుక, మీకు ఏమైనా డౌట్ ఉన్నా, ఏదైనా కోర్సులో జాయిన్ అవ్వాలన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ పర్టికులర్ నెంబర్. సో దట్ యూ కెన్ టేక్ దీస్ ఎర్లీ బర్డ్ ఆఫర్స్ ఆఫ్ డిస్కౌంట్స్. సో అండ్ యూ కెన్ టేక్ అప్ దిస్ ఆపర్చునిటీ అనమాట. మీ ప్రిపరేషన్ని డెఫినెట్గా ఎన్రిచ్ చేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే కనుక జస్ట్ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ అట్ ద సేమ్ టైం ప్లీజ్ షో అస్ యువర్ కమెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యువర్ లవ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కమెంట్స్, సో దట్ మేము ఇంకా ఎక్కువ చేయడానికి మాకు అవకాశాలు ఉంటాయి. ఎస్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఐఎమ్ ఎండింగ్ ఇట్ హియర్. లెట్స్ మీట్ ఇన్ ద అనదర్ వీడియో. థ్యాంక్ యూ. బై బాయ్.